సైబర్ నేరగాళ్ల గురించే ఇప్పటి వరకు మనం చూసాం. కానీ ఏకంగా నకిలీ బ్రాంచ్నే సృష్టించారు కొంతమంది కేటుగాళ్లు. ఈ జనరేషన్లోనూ ఆ కొత్త థాట్ని ముందుకు తీసుకెళ్లేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు. ఎస్బీఐ పేరుతో నకిలీ బ్రాంచ్ను ఏర్పాటు చేశారు. తమిళనాడులోని వనరుతి అనే ఏరియాలో కొత్తగా ఎస్బీఐ బ్రాంచ్ ఒకటి వెలిసింది. చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? కానీ కొన్ని రోజుల తర్వాత అసలు విషయం అర్థమైంది. అసలు అది ఎస్బీఐ బ్రాంచే కాదు, ఎస్బీఐ పేరుతో ఏర్పడిన డూప్లికేట్ బ్రాంచ్. ఎస్బీఐ పేరుతో ఏర్పడిన డూప్లికేట్ బ్రాంచ్. స్టోరీలో అసలు ట్విస్ట్ ఏంటంటే, ఇలా నకిలీ ఎస్బీఐ బ్రాంచ్ ఏర్పాటు చేసిన వ్యక్తి కుటుంబానికి ఎస్బీఐతో దగ్గర సంబంధాలున్నాయి. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఆయన పేరెంట్స్ ఇద్దరు ఎస్బీఐ మాజీ ఉద్యోగులే. చూసావా భయ్యా, జనం ఎంత తెలివి మీరు పోతున్నారు, అందుకే దొంగతనాలంత ఈజీ అయిపోయి. నకిలీ బ్రాంచ్ ఏర్పాటు చేసిన వ్యక్తి పేరు కమల్ బాబు. వాడే ఆ టార్చ్ బేరర్. వచ్చావుగా ఇక నువ్వు నావాడు, వచ్చావుగా ఇక నువ్వు నావాడు, నన్ను వదిలేసి వెళ్ళినా నేను ఇదాన్ని అహేట్గానే నాకు ఐ లవ్ యూ అనిపిస్తుంది. బికాస్ ఐ లవ్ యూ రా. అరే ఈ మనిషి గందులకే లేదో తీసుకొని తింటున్నాడు. దగ్గరకు పోయి చూద్దాం. చూడండి అక్కడ ఏముందో, మీకు చేసి ప్రయోజనం ఏముంది సార్? అరే గివి పానీపూరీలు అంటే గిది పానీపూరీలు అయ్యేటియమ్మా. మిషన్ చాలా అయ్యే కట్టుకొత్తి ఎన్ని పైసలకు పానీపూరి కావాలనో గాడ కనిపించే అద్దం మీద వత్తాలే. కుమ్మేశారు, చించేసి. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై బాయ్స్. అంటే వెనక పైసలు మిషన్ లో పెట్టాలి. అయినాక మిషన్ మనం ఎన్ని పైసలు పెట్టినామో లెక్క పెట్టి పానీపూరీలను బయటికి ఇడుస్తుంది. పది పాస్ అయ్యిండు గంతే. చిన్న కరెంటు సామాన్ షాపు నడుపుకుంటాడు. ఈయననే గీ పానీపూరి ఏటీఎం తయారు చేసిండు. నేను ఏదైనా అనుకున్నానంటే అది పూర్తయ్యే వరకు నిద్రపోను. హలో, ఎక్కడన్నా? ఇంట్లో. ఎవరైనా కాల్ చేశారా? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. లేదు, ఎందుకు? పోలీసు వాళ్ళు ఎవరైనా కాల్ చేశారేమో అని. నాకెందుకు వేస్తారు పోలీసు వాళ్ళు? అంటే మార్నింగ్ కంప్లైంట్ ఇచ్చా, దొంగతనం చేసావని. ఏం దొంగతనం చేసా? నా హార్ట్. ప్రియమైన ఫేస్బుక్ ఇంకోసారి ప్రియమైన ఫేస్బుక్ ఫాలో వాడు ఎవరి మాట వినట్లేదు సార్. వాడు వినాలి, లేకపోతే పోతాడు. ఫ్రెండ్స్ మూవీలో నన్ను యాక్టింగ్ గా తీసుకున్నారు. నా ఫాలోవర్స్ అందరికి సన్నాస దరిద్రుడా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఫేస్బుక్ సార్. చిన్న ఒక డైలాగ్ చెప్తా, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. తాగుతూనే ఉండండి లస్సీ. ఫేస్బుక్ చేస్తే వస్తే తాగుతూనే ఉండండి లస్సీ. ఫేస్బుక్ చేస్తే వస్తే సత్యరెడ్డి నరికేయాలి నా కొడుకుల్ని.